నమస్తే సార్. నమస్తే. వైసీపీలో నుంచి సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. పృథ్వీరాజ్ కానీ, పోసాని కృష్ణమురళి గారు కానీ, దీనికి సంబంధించి ఏమంటారు సార్? పృథ్వీరాజ్ ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఆయన అధికారంలో ఉండగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోసాని బయటకు రావటం అనేది కొంచెం అంటే కేసులు పెడుతున్నారు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు, ఆయనకు కూడా నోటీసులు సర్వ్ అయినాయి. ఆయన్ని విచారణకి పిలిచారు, విచారణకు వెళ్ళలేదు. ఆయన వెళ్లకుండా కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి తన కేసు కొట్టేయమని అడిగారు, క్వాష్ చేయమని అడిగాడు. ఆయన అడిగితే కోర్టు అంగీకరించలేదు. దాంతో ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి వేసుకున్నాడు. ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి వేసుకున్నటువంటి పిటిషన్లో నన్ను వాళ్ళు విచారణ పేరుతో తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించే ఛాన్సెస్ ఉన్నాయని కూడా రాశారు. అయితే వర్మ 3rd డిగ్రీ గురించి భయపడుతున్నాడా అని అంటున్నారు, కానీ వర్మ కాదు, అది అడ్వకేట్ జనరల్గా రాస్తారు. అది ఆ పద్ధతిలో ప్రొసీజరల్గా వెళ్ళిపోయిన డాక్యుమెంట్ కాబట్టి ఈయనేదో భయపడ్డాడు అని అనుకోనక్కర్లేదు. కానీ ఒక రకంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, కేసులు పెట్టవచ్చు, అంటే రిమాండ్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ యాక్సెప్ట్ కాకపోతే మనం ఈ మధ్య కస్తూరి కేసు చూసాం. చెన్నై హైకోర్టు యాంటిసిపేటరీ రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆవిడ కాన్స్టిట్యూషనల్ వైలేషన్కి పాల్పడింది అనేది. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కుని దుర్వినియోగపరుచుకుంది ఆవిడ అనేది గొడవ. అంటే మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ అలాగని పక్క సమూహాన్ని హర్ట్ చేయటం మీ ఇది కాదు, మీ ప్రోగ్రాం కాకూడదు. కానీ మీరు చేశారు ఆ పని, అందుకని మీరు కంటెస్ట్ చేయండి, కానీ రిమాండ్కి వెళ్ళి బెయిల్ వేసుకుని కంటెస్ట్ చేయండి అన్నారు. ఆవిడ రిమాండ్కి వెళ్ళి బెయిల్ వచ్చింది, ఆవిడకి బెయిల్ గ్రాంట్ అయింది. వర్మ గారు కూడా అదే కావచ్చు. ఇప్పుడు యాంటిసిపేటరీ ఇస్తే ఓకే, షూరిటీలు పెట్టుకుని బయట ఉండి విచారణకు హాజరవ్వాలి. అప్పుడు కూడా అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటము అంటే ఇంకా ఆయన కేసుతో సంబంధం లేకుండా ఉండటం కాదు, బయట ఉండి విచారణలో పాల్గొంటూ కోర్టు వాయిదాలకు హాజరవుతూ ఆ ప్రొసీడింగ్స్ అన్నిట్లోనూ పాల్గొంటూ ఆయన ట్రయల్ జరిగిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఈయన నేరం చేశాడు అని ప్రూవ్ అయితే శిక్ష ఉంటుంది, లేకపోతే కేసు కొట్టేస్తారు, బయటకు వచ్చేస్తాడు. ఇది ప్రొసీజర్. అలాగే పోసానికి కూడా ఈయన కూడా రకరకాలుగా మాట్లాడాడు, చాలామంది మీద చాలా అగ్రెసివ్గానే మాట్లాడాడు. అయితే నిన్న ఒక విచిత్రమైన విషయం చెప్పాడు ఆయన, నాకు వైఎస్ఆర్సీపీలో ప్రాథమిక సభ్యత్వం లేదు అని, నేను ఆ పార్టీలో సభ్యుణ్ణి కాదు, సపోర్ట్ చేశాను అని మాట్లాడుతూ నేను పార్టీ మారుస్తున్నాను లాంటి మాటలు అనుకోవద్దు, ఎందుకంటే ప్రజలు కూడా పార్టీ మార్చారు కదా అన్నాడు. ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు ఆయన. జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రజలు, చంద్రబాబును ఓడించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన ప్రజలే మళ్ళీ చంద్రబాబును గెలిపించారు. కాబట్టి ప్రజలు ద్రోహులు అనుకోగలమా? అలాగే నన్ను ద్రోహి అనుకోకండి అని ఒక విచిత్రమైన లాజిక్ తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేసి బయటకు వచ్చాడు. కానీ నిజానికి ఆయన భయపడ్డాడు. కేసులు కొంచెం సీరియస్గానే ఉంటాయంటే చాలా తీవ్రంగా మాట్లాడాడు ఆయన. చాలామందిని వాళ్ళ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి కూడా మాట్లాడాడు. ఇప్పుడు వర్మ మీద గొడవ కూడా అదే. ఆయన కూడా కొంచెం తన సినిమాల్లో వాళ్ళ పర్సనల్ లెవెల్కి వెళ్ళే మాట్లాడాడు. ఉదాహరణకి వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న సన్నివేశాలని చిత్రీకరించాడు ఆయన. చంద్రబాబు, లోకేష్, అలాగే భువనేశ్వరి, బ్రాహ్మణి, వీళ్ళందరూ పాత్రలు. దీని మీద గొడవ. అయితే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత మేము రిలీజ్ చేశాము, ఒకవేళ సెన్సార్ ఆమోదించకపోయి ఉంటే అది రిలీజ్ అయ్యేది కాదు, ఇలాంటి ఆర్గ్యుమెంట్లతో ఆయన బెయిల్ తెచ్చుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు. అది కాదు. అయితే ముందు లోపలికి వెళ్లాల్సి వస్తుంది అనేది భయం. రామోజీరావు మీద కూడా చాలా తీవ్ర స్థాయిలో దాడి చేశాడు ఆయన.
ఏబిఎన్ రాధాకృష్ణ మీద దాడి చేశాడు, ఎవరి మీద దాడి చేయలేదు అనే పరిస్థితి పోసానిది. రెండోది చాలా తీవ్ర స్థాయిలో రెడిక్యూల్ చేశాడు, వాళ్ళు అపహాస్యం చేశాడు వాళ్ళందరినీ. కాబట్టి తీవ్రమైన కేసులు ఉంటాయి అనేది ఆయన ఫీల్ అయ్యాడు పర్సనల్గా. అందుకని డెఫినెట్గా విచారణకి హాజరైతే అరెస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి చేతులెత్తేద్దాం, తెల్ల జెండా చూపించేద్దామని డిసైడ్ అయ్యి ఆయన కొడుకు పేరు వాళ్ళ మిసెస్ పేరు చెప్పి నేను ఇక కుటుంబానికి పరిమితం అయిపోతున్నాను, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, నేను ఇంక రాజకీయాల గురించి మాట్లాడనని ఓ 10 సార్లు చెప్పాడు. అది జస్ట్ డ్రామా అంతే. భయపడ్డాడు, జైలుకు వెళ్ళడానికి సిద్ధపడలేదు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఈ భయం ఉంటే అలా మాట్లాడకూడదు. రాజకీయాల్లో స్థిరంగా ఉండాలంటే విమర్శకి ఒక పద్ధతి ఉంది. ఈవెన్ కొడాలి నాని కూడా అదే పరిస్థితి. ఆయన కూడా రాజకీయ సన్యాసం తీసుకునే మూడ్లో ఉన్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఆయన ప్రకటించలేదు ఈయనలాగా. రేపు కొంచెం ఎక్కువ ప్రోబ్ అయి దగ్గరకు వెడితే కేసులు బహుశా ఆయన కూడా ఇలాగే మాట్లాడతాడేమో చూడాలి. అంటే మాట్లాడే టైం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే తప్పులేదు, కానీ పర్సనల్ ఏరియాలకు వెళ్ళి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడటం అనేది చేశారు వీళ్ళిద్దరు. ఇది తప్పు. కాబట్టి కేసులు కక్ష సాధింప మరొకట అని కాదు, కక్ష సాధింపు కూడా ఉంది దానిలో. కానీ మీరు భరించాలి కదా, కేసులకు భయపడితే ఎలాగా? మీరు విచారణకు హాజరవ్వండి, వాళ్ళు జైలుకి పంపిస్తే జైలుకి వెళ్ళండి, కంటెస్ట్ చేయండి. మీ అభిప్రాయాల మీద మీకే గౌరవం లేకపోతే ఎలాగా? మీరు మాట్లాడిన మాటలు ఇంకా ఉన్నాయి కదా యూట్యూబ్లో. ఆ అభిప్రాయాల మీద మీకు గౌరవం లేదని చెప్పుకోవాలి. నేను నా మాటల్ని డిజోన్ చేసుకుంటున్నాను అని మాట్లాడాలి. అది మాట్లాడకుండా డొంక తిరుగుడు మాటలన్నీ మాట్లాడాడు నేను. వర్మ గారు ఇంకా జెంటిల్గా ఉన్నాడు, ఇంకా ఆయన ఓపెన్ కాలేదు. ఓపెన్ అవుతాడని కూడా అనుకోవడం లేదు నేను. ఆయన ఏదో పద్ధతిలో ఆ విచారణకు హాజరై ఏమీ కాదు, ఆయనతో సెల్ఫీలు దిగి పంపించేస్తారు అంతే. అలాగే శ్రీరెడ్డి కూడా మొన్న ఒక వీడియో రిలీజ్ చేసింది క్షమాపణలు అడుగుతూ. ఆవిడ గురించి ఏమంటారు సార్? ఆవిడ కూడా చేతులు ఎత్తేసింది. మొత్తం అందరూ భయపడిపోతున్నారు అనుకోండి. జైలుకు వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు మాట్లాడకూడదు. అంటే ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటామంటే ఎలాగా? గతంలో జైలుకు వెళ్ళిన పొలిటీషియన్స్ అనేక మంది ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు, ఆయన దాదాపు 16 నెలలు. విజయసాయి రెడ్డి 12 నెలలు ఉన్నాడు ఆయన. జైలుకు వెళ్ళటానికి చంద్రబాబు గారు 52 రోజులు ఉండొచ్చాడు కదా. అవును సార్. అభిప్రాయాలు మార్చుకోవటం అంటే ఒపీనియన్స్ మార్చుకునేవాడు పొలిటీషియన్ కానేరడు అని గిరీశం గారి కొటేషన్ ఒకటి ఉంది. అలా ఒపీనియన్స్ మార్చేసుకున్నారు. ఆయన సీరియస్గా అడిగారు నిన్న పోసానిని, మీరు రాజకీయాలు అంటే నేను ఇక మీద ఏ రాజకీయ పార్టీతోనూ ట్రావెల్ అవ్వను అని చెప్పాడు ఆయన. మీరు రాజకీయ పార్టీలతో ట్రావెల్ అవ్వరా, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? ఒక క్లియర్గా ఒక మాట చెప్పండి అని అడిగారు. అది చెప్పలేదు ఆయన. దేనికి సూటిగా సమాధానం చెప్పలేదు. చంద్రబాబును నేను పొగిడాను, ఆయన పొగుడుతూ ఏదో ఒక బుక్లెట్ రాసి పెట్టమని ఎవరో అడిగితే రాసి పెట్టాను, ఇలా ఒక సంబంధం లేని ఆర్గ్యుమెంట్ అంతా చెప్పాడు ఆయన. లోకేష్ గారు నన్ను పార్టీలోకి రమ్మన్నారు, ఇవన్నీ అవసరం లేదు. అంటే ఒక గందరగోళంలో ఉన్నాడు ఆయన సైకలాజికల్గా కూడా ఉండి. ఎంత తొందరగా ఈ గందరగోళంలో నుంచి బయటపడాలా అనే ఆతృత కనిపించింది. శ్రీరెడ్డిలో కూడా అదే కనిపించింది. ఆవిడ అంటే మెడ్రాస్లో ఉంది ఆవిడ, ఎక్కడున్నా తీసుకురావచ్చు, పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి అరెస్టులకి భయపడుతున్నారు. ఇంత భయపడేవాళ్ళు అంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడారు అనేది ప్రశ్న. ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటాము అనేది కుదిరే పని కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా సరే ప్రతి 5 ఏళ్లకి వాళ్ళ ఫేట్ ఏంటనేది జనం డిసైడ్ చేస్తారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, నాలిక చేత్తో పట్టుకు మాట్లాడాల్సి ఉంటుంది అనేది వీళ్ళందరూ సరెండర్ అవుతున్నారు. యాక్చువల్గా సరెండర్ అవటమే. ఈ సరెండర్ల వరుస చూస్తే
భవిష్యత్తు రాజకీయ విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా నాలికలు చేత్తో పట్టుకుని మాట్లాడాలి. అలాగే వైసీపీకి భవిష్యత్తు ఉందంటారా ఈ చర్యలన్నీ చూస్తుంటే, ఈ పరిస్థితులను బట్టి? భవిష్యత్తు ఉంటుంది దానికి. అంటే రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అదేదో ఇండియా కూటమిలో విలీనం అయిపోతుంది అని ఒక స్పెక్యులేషన్ వచ్చింది. ఇవన్నీ కాదు, అది ఉంటుంది. ఆ పార్టీ ఉండటం అతనికి అవసరం, జగన్మోహన్ రెడ్డికి. అవును. కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా పార్టీని షట్ డౌన్ చేయటం కానీ క్లోజ్ చేయటం కానీ అలాంటి పనులు ఏమీ చేయడు. ఆ పార్టీ ఉంటుంది, కంటెస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి 11 సీట్లే ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం అదే. వాళ్ళకి హోదా లేదు, అంతే. అసెంబ్లీలో హోదా లేదు, కానీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీనే. జగన్మోహన్ రెడ్డి ఉనికి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీకి కూడా అవసరం. అందుకని కూడా ఆ పార్టీ ఉంటుంది. ఆ మధ్య విలీనం వార్తలు వచ్చినాయి బయట. కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది అనే ఒక ప్రచారం జరిగింది, కానీ అది ఉండదు. ఎందుకంటే పేపర్ వెయిట్గా జగన్మోహన్ రెడ్డి కావాలి చంద్రబాబును కంట్రోల్ చేయటానికి. భారతీయ జనతా పార్టీ 2 కత్తుల్ని వాడుతోంది. అంటే ఒకవైపు జగను, ఇంకోవైపు పవను, వీళ్ళిద్దరిని పెట్టి చంద్రబాబును రెగ్యులేట్ చేసే ఒక స్కీమ్ ఉంది భారతీయ జనతా పార్టీకి. ఆ స్కీమ్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అలాగే. అందుకని ఆ పార్టీ షట్ డౌన్ అవుతుందని భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు.